మనందరం చూసాం కదా, ప్రధాని మోదీనే నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఖతార్ అమీర్ను సాదరంగా భారత్కు ఆహ్వానిస్తున్న దృశ్యం ఇది. ట్రంప్ లాంటి వ్యక్తే మన మోదీకి చైర్ వేసి చైర్ తీస్తున్న దృశ్యాలను మనందరం చూసాం. అలాంటిది వచ్చిన అతిథి తన అధికార నివాసం వరకు వచ్చేదాకా వెయిట్ చేయకుండా మోదీనే నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆహ్వానించడం అనేది చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఆ స్థాయిలో మోదీ రిసీవ్ చేసుకోవడానికి అపర కుబేర్లైన ఆ అమీర్లు ఖతార్ తరపున భారత్లో 2 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యానికి అంగీకరించడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి మోదీనే ఆయన దగ్గరకు వెళ్ళి అంత గౌరవం ఇచ్చి ఆహ్వానించారు. అసలు ఎవరి అమీర్ అంటే పూర్తి పేరు అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ. అమీర్ అనేది వాళ్ళ రూలర్ నేమ్. ఆ పేరు మీదనే వాళ్ళు దేశాన్ని పాలన సాగిస్తారు. ఖతర్ దేశం ఏర్పాటైనప్పటి నుంచి ఈ అల్ థానీ కుటుంబమే అధికారంలో ఉంది. ప్రస్తుతం వీరి వంశంలో 11 మందికి అమీర్ హోదా ఉంది. నేచర్ గ్యాస్, ఆయిల్ నిల్వలు విపరీతంగా ఉండడంతో ఖతార్ దేశానికి ప్రపంచ వాణిజ్యంలో తిరుగులేని స్థానం ఉంది. 2013 నుంచి ఖతార్ తమీమ్ పాలనలోనే ఉంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం అల్ థానీ వంశానికి చెందిన ఆస్తుల మొత్తం విలువ 29 నుంచి 35 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. ఇందులో షేక్ తమీమ్ ఆస్తి విలువే 1,73,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. సహజ వనరులే కాకుండా విదేశాల్లో పెట్టుబడుల ద్వారా ఈ కుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వీళ్ళ ప్రధాన ఆస్తుల్లో గోల్డెన్ ప్యాలెస్ చెప్పుకోదగింది. దోహాలో ఉండే ఈ విలాసవంతమైన రాయల్ ప్యాలెస్ విలువే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తారు. ఇంటీరియర్ డిజైన్ అంతా ఫుల్ గోల్డ్లో ఉంటుంది. ఈ భవన సముదాయంలో మొత్తం 15 కోటలు ఉంటాయి. 500 కార్లు పార్క్ చేసుకునేంత స్పేస్ కూడా ఉంటుంది ఇక్కడ. దీనికి అదనంగా ఒమన్లో వైట్ ప్యాలెస్, లండన్లో 17 బెడ్రూములతో విలాసవంతమైన భవనం, అలాగే ప్యారిస్, న్యూయార్క్లో ఖరీదైన నివాసాలు అమీర్కి ఉన్నట్లు సమాచారం. ఇదే కాకుండా అల్ థానీ కుటుంబానికి 34,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఓ భారీ విలాసవంతమైన నౌక ఉంది. అంతేకాదు వీళ్లకు ఏవియేషన్ సంస్థ కూడా ఉంది. మనందరికీ ఖతార్ ఎమిరేట్స్ ఫ్లైట్స్ తెలుసు కదా, అవి వీళ్ళవే. మొత్తం 14 విమానాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఇందులో 3 బోయింగ్ జెట్లు కూడా ఉన్నాయి. ఖరీదైన కార్లు, 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే పెయింటింగ్స్, ఇలాంటివన్నీ కూడా అమీర్ కుటుంబం సొంతం. అంతేకాదు ఖతార్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ QSI ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. 2022 ఫీఫా వరల్డ్ కప్ ఖతార్ ఆతిథ్యం ఇవ్వడం కూడా వీళ్ల కృషే. అంతేకాక ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ QIA అని ఉంటుంది. దాని ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక పెట్టుబడులు పెడుతున్నారు. సో ఇంతటి రిచ్ కిడ్ మన దేశంతో సింపుల్గా ఓ 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తానంటే మన మోదీజీ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి వెల్కమ్ చెప్పడంలో తప్పే ఉంది.